డోంట్ ఫీల్ లైక్ ఐఎమ్ అ ఫ్రెషర్ ఈ టైప్ ఆఫ్ పాయింట్స్ తోటి ఎక్కువగా ఉండకండి. నేను ఫ్రెషర్ని, నాకు ఇంతకు ముందు తెలియదు అనే థాట్ ప్రాసెస్లో మాత్రం ఎప్పుడు ఉండకండి. ఓకే, నేను ఎందుకు ఇట్లా చెప్తున్నాను మీకు అని అంటే, బయట పీపుల్ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ న్యూ వే ఆఫ్ రైటింగ్ ద కోడ్. ఈవెన్ నేను ఇప్పుడు కూడా ఐ జస్ట్ థింకింగ్ అబౌట్ ఆర్జీవి. అంటే నేను ఒక మాట ఊరికే ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వెన్ హీ హిట్ ద శివ మూవీ చేసేటప్పుడు హీ డోంట్ నో వాట్ ఈజ్ ఎడిటింగ్ రూమ్. యాక్చువల్గా ఎడిటింగ్ రూమ్ ఎట్లుంటుందో తెలియదు, దాని మీద అసలు అవుట్పుట్ ఎట్లా వస్తుందో తెలియదు. వాళ్ళకి ఓన్లీ అప్లికేషన్ మీద ఒకటే, అంటే సారీ, సినిమా మీద ఒకటే అవగాహన ఉంది అంతే. అట్లా ఇప్పుడు మనం కూడా ఇప్పుడు రియాక్ట్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అనేవి తెలుసుకుని డైరెక్ట్గా మనం ప్రాజెక్ట్ మీదకి వెళ్ళాలి. సో ఇక్కడ ఒక మధ్యలో ఒక ఫేజ్ ఉంది. ఏంటి అని అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్న్షిప్. మనం ఆ ఇంటర్న్షిప్ ఉండట్లేదు మనకి, లేకపోతే ఏదైనా అసిస్టెంట్షిప్ ఏదో ఒకటి జరగాలి మధ్యలో ఒకటి, అది కంప్లీట్గా మిస్ అయిపోతుంది. సో డైరెక్ట్ జంప్ చేసేటప్పుడు మన థాట్ ప్రాసెస్ కూడా చాలా వైబ్రెంట్గా ఉండాలి. టు బి సే ఫ్రాంక్లీ చాలా పెక్యులర్గా ఉండాలన్నమాట. సో నేను ఆ ఇన్పుట్స్ కూడా నేను ఒక వైపు నుంచి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా కొద్దిగా పిక్ అవుతూ ఉండాలి. నేను కొన్ని ఒక ఫ్లోలో చెప్తున్నా కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్, బికాజ్ అదర్వైజ్ దెర్ ఈస్ నో మీనింగ్ యార్. నేను ఎందుకు చెప్పాలి అని అంటే ఒకసారి అనిపిస్తుంది చెప్తే కరెక్టా లేకపోతే వీడియోస్ రికార్డ్ చేసేసి యూడెమీలో పడేస్తే కరెక్టా అని నేను డైలమాలో ఉన్నా. ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే బయట రిక్వైర్మెంట్ ఉంది గైస్. సాయి కానీ, సత్యేంద్ర, మీరందరూ, మేఘనా, మౌనిక, మీరందరూ భయపడకండి నేను చెప్పేదాన్ని పట్టుకుని. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్లో ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ రాశారు అని అంటే మీరు ఒక ప్యాటర్న్లో రాయాలి. మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఒప్పుకోవట్లే. యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ అ ప్యాటర్న్. ఓకే, మీరు ఏ చిన్న పని చేసినా మీరు ఒక్కొక్క ప్యాటర్న్ని రాస్తూ ఉండాలి. ఓకే, సో డెఫినెట్గా ఆ ప్యాటర్న్ రాయకపోతే మేము ఎవరిని ఒప్పుకోవట్లే. పీపుల్ ఒక ప్యాటర్న్ అంటే మామూలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అప్లికేషన్ ఉంది నా దగ్గర, సైన్ అవుట్ టు సైన్ ఇన్ చేయాలి. ఐ కాంట్ షో ద సేమ్ కోడ్ అగైన్, మోర్ టైం చూపించలేను నేను. సైన్ అవుట్ టు సైన్ ఇన్ చేయాలి, లాగిన్ లాగౌట్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తారు అంటే ఏముంది సార్, బటన్ పెట్టుకుంటాం, లాగౌట్ చేస్తాం, లాగిన్ కాదది. దాన్ని ఒక 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 ప్యాటర్న్లో చేస్తే ఏమవుతుంది అని అంటే రేపు పొద్దున్న సేమ్ లాగిన్ లాగౌట్ని మనము మొబైల్ అప్లికేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు హార్డ్ కోడెడ్గా చేసినా లేకపోతే ఒక ప్యాటర్న్లో చేయకపోయినా మనం అలా చేయలేము. అలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. ఒక టేబుల్ని ప్రింట్ చేయాలనుకోండి, ఒక ఊరికే ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ సంథింగ్ లైక్ యాంగులర్ మెటీరియల్. జస్ట్ ఫర్ ద మోటివేషన్ అండ్ షోయింగ్ అప్. ఇక్కడ ఒక 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 కాంపోనెంట్ ఉంది దట్ ఈస్ కమ్స్ అండర్ పేజినేషన్. యా, పేజినేషన్, డేట్ పిక్కర్, డైలాగ్, ఎక్స్పాన్షన్ ప్యానల్, గ్రిడ్ లిస్ట్. గ్రిడ్ లిస్ట్ కాదమ్మా, సారీ. పేజినేటర్కి వెళ్ళు. ఇప్పుడు ఈ పార్ట్ ఉందనుకోండి, ఈ పార్ట్ ప్రతి అప్లికేషన్లోనూ ఉంటుంది. దీన్ని మీరు ఒక కామన్ కాంపోనెంట్గా ఇంప్లిమెంట్ చేస్తారా? దీని బ్యాక్గ్రౌండ్లో ఎంత కామనాలిటీ ఉండొచ్చు? దీని ఫీచర్ మొత్తం ఒకటే పేజినేటర్గా వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేశారు మనకి యాంగులర్లో. సేమ్ ఇట్లాంటి ఫీచర్ మనకి దాంట్లో కూడా ఉంటుంది. మన దాన్ని ఏమంటారు, రియాక్ట్లో కూడా మెటీరియల్ యూఐ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదొక టేబుల్ అనమాట, టేబులర్ స్ట్రక్చర్. ఇప్పుడు దీని మీద ప్రతి అప్లికేషన్లో ఒక టేబుల్ ఉంటుంది.
ఆ టేబుల్ మీద మనము ఏదన్నా ఒక పర్టికులర్ బటన్ని క్లిక్ చేస్తే సార్ట్ అవ్వడం, అన్సార్ట్ అవ్వడం, ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇక్కడ చూస్తే యాడ్ కాలం అన్నాము. యాడ్ కాలం అనగానే ఒక కొత్త కాలం యాడ్ అవ్వడం ఏంటి, ఆ కొత్త కాలం యాడ్ అయ్యేటప్పుడు ఏది యాడ్ అవ్వాలి, ఏది రిమూవ్ అవ్వాలి, రైట్? ఇవన్నీ ఫీచర్స్ అన్నమాట. వీటన్నిటిని కామన్గా ఇంప్లిమెంట్ చేయించడానికి ఇప్పుడు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. సో మన ఆలోచనలు ఈ లెవెల్ కోడింగ్ మనం రాయడానికి మనం ఏమేం చేయాలని ఆలోచించుకుంటూ కూర్చోవాలి. కానీ ఫర్ లూప్లో చిన్న చిన్న పాయింట్స్ని పట్టుకుని మనము ఎక్కువగా టైం వేస్ట్ చేయమని నేను అన్నట్లు, దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడే వి విల్ బీ హ్యాపీ. ఈ లెవెల్ గ్రిడ్ని మనం అదే టేబుల్ గ్రిడ్ని తీసుకురావాలి అని అంటున్నారు. పెద్ద పెద్ద బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా వీటి గురించి ఆలోచిస్తున్నాయి ఇప్పుడు. రీయూజబుల్ కాంపోనెంట్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేటట్టు. సో ఎనీవేస్ మనము ఈ లెవెల్కి రీచ్ అవ్వాలనుకోవాలి, కానీ ఈ ఫర్ లూప్ రాసేసి ఆనందపడిపోకూడదు. ఒకవేళ అట్లా ఆనందపడిపోవడం స్టార్ట్ చేస్తే జావా స్క్రిప్ట్ అయ్యేసరికి మీ ఓపిక అయిపోద్ది. రియాక్ట్కి వచ్చేసరికి ఇంకా ఓపిక ఉండాలి అని అంటే మనం జావా స్క్రిప్ట్ని క్విక్గా కవర్ చేసుకుంటూ కాంప్లికేటెడ్ థింగ్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ మనం ముందుకు పోవాలి. ఓకే, చలో. అండ్ సో లాస్ట్ క్లాస్లో నేను జస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇట్లాంటివి ఏదో మాట్లాడి ఉంటాను. ఐ డోంట్ రిమెంబర్ వాట్ డిడ్ ఐ డిస్కస్. యా, అరిథమెటిక్ ఆపరేటర్స్. ఇంకేమైనా అన్నానా? డిడ్ ఐ డిస్కస్ ఎనీథింగ్? వేర్ లెట్ కాన్స్ట్కి డిఫరెన్స్ స్కోప్ ఏంటో చూసాము. బ్లాక్ లెవెల్ స్కోప్, తర్వాత ఇంకా ఫంక్షనల్ స్కోప్ గురించి మనం కొద్దిగా డిస్కస్ చేసాం. ఇప్పుడు లెట్ us go and see the ఆపరేటర్స్. సో ప్లస్, మైనస్, ఇంటూ ఇవన్నీ రెగ్యులర్ ఆపరేటర్స్. అవి ఎలాగో ఉన్నాయి అంటే అడిషన్, యాడింగ్ 2 నెంబర్స్, సబ్స్ట్రాక్టింగ్ 2 నెంబర్స్, వీటి కోసం మనం ప్లస్ మైనస్లు వాడతాం. అక్కడ బాగానే ఉంది. అది కాకుండా నేను ఒక పాయింట్ చెప్పాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ var x ఈజ్ ఈక్వల్ టు 10 అని కాకుండా ఇలా అనుకోండి. ఇక్కడ ఒక మాట మాట్లాడాలి మీకు, చాలా ఇది చెప్పాలి. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఆబ్వియస్గా 10 ప్రింట్ అవుతుంది. అలాగే var y ఈజ్ ఈక్వల్ టు 20 అని అన్నాను అనుకోండి, అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని అంటే వాట్ డూ ఐ గెట్? ఏం ప్రింట్ అవుతుంది? 1020 అని ప్రింట్ అవుతుంది. ఏంటిది 1020 అని ఎందుకు ప్రింట్ అయింది? వాట్ వాజ్ ద రీజన్? ఎందుకనంటే ఇక్కడ ఎక్స్ లోపల ఉంది ఒక 10, కాకపోతే దట్ ఈస్ అ స్ట్రింగ్. ఇక్కడ 20 లోపల ఉంది, దట్ ఈస్ అ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్కి మధ్యలో ఒక ప్లస్ అనే ఆపరేటర్ని అప్లై చేసినప్పుడు అది కంకాటినేట్ చేస్తుంది. వాట్ డస్ ఇట్ డూ? ఇట్ విల్ కంకాటినేట్. గాట్ ఇట్? ఓకే. ఇప్పుడు సరే, ఇప్పుడు వేర్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అన్నాను అనుకోండి, అలాగే వేర్ w ఈజ్ ఈక్వల్ టు y అని అన్నాను. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ z ప్లస్ w అని అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఇప్పుడు కూడా మళ్ళీ 1020 అనే ప్రింట్ అవుతుంది. ఈవెన్ నౌ ఇట్ విల్ బి 1020 కదా. ఇప్పుడు నా చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ప్లస్ ఎక్స్ అని అంటాను అండ్ ఇక్కడ ప్లస్ వై అని అంటాను. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి, ద ఆన్సర్ ఈస్ 30. సో ఏం చేసింది ప్లస్ అని అంటే, ఒక ఆపరెంట్, ఒక వేరియబుల్ ముందు కనుక మనం ప్లస్ అనే సింబల్ని కనుక పెడితే దట్ విల్ బి యూజ్డ్ యాజ్ అ టైప్ కాస్టింగ్ ఆపరేటర్. ఇది చాలామందికి తెలియదు. అది టైప్ కాస్ట్ చేయగలుగుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. లేకపోతే అందరూ పార్సింట్ అని రాస్తారు. బట్ ప్లస్ సింబల్ ఆపరేటర్ని యూజ్ చేస్తూ కూడా మనము ఒక స్ట్రింగ్ నెంబర్ని ఒక నెంబర్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట.
ఒక స్ట్రింగ్ నెంబర్ని నెంబర్గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది, ఎక్స్లో ఉన్న 10 స్ట్రింగ్ 10 కాస్త కమాన్ నెంబర్గా మారి జెడ్లో స్టోర్ అయింది. వైలో ఉన్న స్ట్రింగ్ 20 కాస్త డబ్ల్యూలోకి నెంబర్గా స్టోర్ అయింది, 20 నెంబర్గా స్టోర్ అయింది. అందుకే జెడ్ ప్లస్ డబ్ల్యూ అనగానే వాట్ డిడ్ ఐ గెట్ 30. ఓకే, సో అట్లా మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ వన్ బ్యూటిఫుల్ థింగ్. అలాగే ప్లస్తో పాటు మైనస్ కూడా ఉంది. వాట్ ఈస్ దట్ మైనస్ విల్ డూ అని అంటే, దట్ ఈస్ యూనరీ మైనస్. ఇట్ విల్ చేంజ్ ద sign. I mean, of course, it will convert the string to a number. Minus operator will convert the string to a number and it will assign it to z. ఇదొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇప్పుడు -30 అని వచ్చింది. ఓకే, సో మనము ప్లస్ ఆపరేటర్ని 2 ఆపరెంట్స్ మధ్యలోనే పెట్టడం కాకుండా ఒక ఆపరెంట్ ముందు కనుక పెడితే దట్ విల్ చేంజ్ ద డేటా టైప్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఏ నెంబర్. ఓకే, ఇక్కడ చాలా కాంబినేషన్స్ వస్తాయి, వండర్ఫుల్ కాంబినేషన్స్ ఉంటాయి. మనము అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. సో ప్లస్ గురించి మాత్రమే చెప్పాను. ఇట్లా ఈ ప్లస్ అనేది రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాలుగా యూజ్ అవుతుంది. సో ఒక స్ట్రింగ్ ఒక నెంబర్ ఉంది అనుకుందాం. సపోజ్ 10 and 20 ఉంది. 20 ఈజ్ నాట్ ఎ నంబర్, ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రింగ్, ఇట్ ఈస్ ఎ నంబర్. సో స్ట్రింగ్ ప్లస్ నంబర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ ప్లస్ నెంబర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ స్ట్రింగ్ కంకాటినేషన్ జరుగుతుంది. ఇట్ విల్ బి ఏ స్ట్రింగ్ కంకాటినేషన్. సో స్ట్రింగ్ ఉంది అని అంటే ఎప్పుడు మనం ఆపరేషన్స్ చేసిన స్ట్రింగ్ విల్ టేక్ ద హయ్యర్ ప్రియారిటీ. సో ఇక్కడ console.log of y ప్లస్ ఓకే ఎక్స్ ప్లస్ వై అన్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్స్ ఈజ్ ఎ స్ట్రింగ్ ప్లస్ నంబర్. సో ప్లస్ విల్ బి యూజ్డ్ ఫర్ కంకాటినేషన్. సో దిస్ గివ్స్ యూ 1020. అదే మార్చి చూపిస్తున్నాను నేను, y plus x, this gives you again the concatenation. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు y ని ముందు పెట్టాను అంటే 20 ప్లస్ 10 అన్నాను. అదేంటి సార్ 10 ఇది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్కి ముందు ప్లస్ వచ్చింది కదా, మరి అప్పుడు ప్లస్ మార్చాలి కదా ఈ 10ని ఒక నెంబర్ కింద, దెన్ ఇట్ షుడ్ యాడ్ ఇట్, రైట్? మరి అట్లా ఎందుకు చేయట్లేదు అని అంటే, ఎస్ దిస్ ప్లస్ ఈస్ నాట్, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ ప్లస్ ఆ పని కోసం యూజ్ అవ్వట్లేదు. ఏ పని కోసం, టైప్ కాస్టింగ్ అనే పని కోసం యూజ్ అవ్వట్లేదు. ఈ ప్లస్ కేవలం కంకాటినేట్ చేయడం కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఈ ప్లస్ ఎందుకు ఉపయోగపడుతుంది, దీన్ని కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చిన 10 స్ట్రింగ్ కాస్త నెంబర్గా మారిన తర్వాత నంబర్ ప్లస్ నెంబర్ gives you another number. Of course, number plus number గా మారుతుంది అన్నమాట. సో దీన్ని మీరు ఒక కాంబినేషన్స్లోకి ఆలోచించాలి. అట్లాగే అంటే ఇది ఒక ప్లస్ స్ట్రింగ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనే దాని గురించి నేను ఆలోచించాలి. ఎస్, ఇది నార్మల్ సిచ్యువేషన్. నేను ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ చెప్పేసి 2-3 నేను ఫార్వర్డ్ వెళ్ళాలి. లేకపోతే ఒక్కొక్కటి నేను చేయించుకుంటూ కూర్చోవాలంటే ఐఎమ్ హ్యాపీ, నేను చేపిస్తానే ఉంటాను. కానీ మీరు కరెక్ట్గా రియాక్ట్లో కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ చెప్పేసరికి అందరూ నీరసపడిపోతారు. ఈ అమ్మాయి ఎన్ని రోజులు జరుగుతుందో ఇంకా ఈ కోర్స్ అన్నట్టు ఉంటుంది అనమాట. తొందరగా కంప్లీట్ చేయరా సామి అన్నట్టు. సో మనం అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అక్కడ ఎక్కువ క్లారిటీ తెచ్చుకోవాలి. అక్కడ నాకు కూడా బోర్ కొట్టకూడదు, రోజు ఎన్ని రోజులు చూడాలి వీళ్ళని. ఓకే, కమాన్ గైస్. సో మీరు రకరకాల కాంబినేషన్స్ చేయండి, రకరకాలు. ఆ కాంబినేషన్స్ అన్ని ట్రై చేసి నన్ను అడగండి, సార్ దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, ఎందుకు దీనికి ఆన్సర్ ఇలా వచ్చింది అని. ఏమొస్తుందని నన్ను అడగడం కాదు, నన్ను టెస్ట్ చేయకండి. దీనికి ఆన్సర్ ఇది వచ్చింది, ఎందుకు వచ్చింది, నాకు దీన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయానంటే ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ. కాకపోతే స్ట్రింగ్ తోటి ఏది అడిషన్ చేసినా దట్ విల్ గో ఫర్ కంకాటినేషన్. హలో, యా. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి. స్ట్రింగ్ తోటి మీరు దేన్ని అపార్ట్ ఫ్రమ్ ప్లస్ మీరు ఏది యూజ్ చేసినా, అంటే వేరే ఏ ఆపరేషన్ జరిగినా అపార్ట్ ఫ్రమ్ ప్లస్ ఇట్ విల్ గో ఫర్ నాట్ ఎ నెంబర్. ఒక్క నిమిషం, దీంట్లో యా
ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఆటోమేటిక్గా ఈ మైనస్ యూస్ చేయడం వల్ల దిస్ గాట్ కన్వర్టెడ్ ఇంటూ నెంబర్స్. ఐఎమ్ సారీ, నేను తప్పు మాట్లాడాను ఇందాక. దిస్ గాట్ కన్వర్టెడ్ ఇంటూ ఏ నెంబర్. ఓకే, ఇలా కాకుండా సపోజ్ నా దగ్గర ఏఎస్డి అని ఒక స్ట్రింగ్ ఉండి ఇలా ఉంటే అప్పుడు నాట్ ఏ నెంబర్ అని వస్తుంది. ఒకటి స్ట్రింగ్, ప్యూర్ స్ట్రింగ్, ఇట్స్ నాట్ నంబర్ స్ట్రింగ్. ఒక ప్యూర్ స్ట్రింగ్ ఒక నెంబర్ స్ట్రింగ్ తోటి కనుక సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్ ఏదైనా చేసినప్పుడు యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ నాట్ ఎ నెంబర్. అలా కాకుండా నెంబర్ స్ట్రింగ్స్ తోటి కనుక మనం ఏదైనా ఆపరేషన్ చేసాము, ఎస్, అవి ఆటోమేటిక్గా టైప్ క్యాస్ట్ అవుతాయి. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ టైప్ క్యాస్టింగ్. సో 12 విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ నెంబర్ అండ్ 20 విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ నెంబర్ అండ్ దట్ విల్ బి మల్టిప్లైడ్ యాజ్ వెల్, డివైడ్ యాజ్ వెల్. అన్ని పనులు జరుగుతాయి. ఓకే, ఫైన్. చలో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఈ స్ట్రింగ్ అంటే నెంబర్ తోటి కాంబినేషన్స్ అన్ని ట్రై చేయండి. ఈ స్ట్రింగ్ తోటి ఇంకొక కాంబినేషన్ చెప్తాను. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు నల్ అని ఉందనుకోండి, నల్ అనే వాల్యూ కూడా పెట్టవచ్చు కదా. ఓకే, సో ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. మనం ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. మనం ఏంటంటే, సరే ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా మనం అసైన్ చేయొచ్చు, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది అని అంటే, చూడండి ఇక్కడ దాన్నే డేటా టైప్స్ అని అంటారు. డేటా టైప్స్ ఇన్ జేఎస్. ఓకే, ఓపెన్గానే చెప్తున్నాను, ఇది బయట ఎక్కడైనా పెట్టినా ఓకే వద్దులే. సో డేటా టైప్స్ ఇన్ సి, ఇన్ జావాస్క్రిప్ట్ ఏంటున్నాయి అంటే, ఫస్ట్ది నెంబర్, అలాగే దెన్ స్ట్రింగ్, దెన్ ఒక్క నిమిషం ఆగండి, దెన్ బూలియన్, తర్వాత దట్ ఈస్ కాల్డ్ యాజ్ నల్, తర్వాత అన్డిఫైన్డ్. ఇవి డేటా టైప్స్ అండ్ వీటినే మనము ప్రిమిటివ్ డేటా టైప్స్ అని కూడా అంటాం. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే ఫండమెంటల్ అనమాట, ఫండమెంటల్ డేటా టైప్స్. ప్రిమిటివ్, నా దృష్టిలో ప్రిమిటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాటర్ అని అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అంటే ఫండమెంటల్ థింగ్స్ ఏంటి అని అంటే, అట్లా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేవి ఒక ఎలిమెంట్కి ఎంత అయితే ఫండమెంటల్, అలాగే జావాస్క్రిప్ట్లో డేటాకి ఫండమెంటల్ టైప్స్ ఏంటి అని అంటే, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటంటే నెంబర్, స్ట్రింగ్, బులియన్, నల్ అండ్ అన్డిఫైన్డ్. ఇవి కాకుండా మనకు ఇంకొక టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ డిరైవ్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కాదు, డిరైవ్డ్ డేటా టైప్స్. అంటే ఇవి ఆల్రెడీ మన జావాస్క్రిప్ట్లో బిల్డ్ అయిపోయి ఉన్నాయి, కాకపోతే దే ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్. వాటినే మనము ఏమనవచ్చు అని అంటే ఏరేస్, ఆబ్జెక్ట్స్ అని కూడా అనొచ్చు. దీస్ ఆర్ డిరైవ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఫంక్షన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ డేటా టైప్స్. ఇవన్నీ కలిపి మళ్ళీ ఆబ్జెక్ట్స్ అంటారు. సో ఈ ఫంక్షన్స్ అయితే పక్కకు పెట్టేసేయండి, ఇవి రెండు కూడా డిరైవ్డ్. సో ఇంకా ఉన్నాయి డిరైవ్డ్ డేటా టైప్స్ అని చెప్పేసి, ఆర్ ఎల్స్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్, బిల్ట్ ఇన్. ఓకే, సో కాకపోతే ఈ డేటా టైప్స్ అన్నీ కూడా ఫండమెంటల్ టైప్గా ఆబ్జెక్ట్ అంటాం మనం. ఈవెన్ అరే కూడా ఒక ఆబ్జెక్ట్ కిందకే వస్తుంది. ఎందుకు అనేది నేను కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో చెప్పినప్పుడు చెప్తాను. సో బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి మనకి. డేట్, తర్వాత ఇంకోటి ఏంటి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, స్ట్రింగ్స్, అఫ్ కోర్స్ అవన్నీ పైకి వెళ్ళిపోయి, ఇంకా డాక్యుమెంట్, ఆబ్జెక్ట్, ఇవన్నీ వస్తాయి. సరే, అరేస్, ఆబ్జెక్ట్స్, డేట్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్. తర్వాత ఇంకా నెక్స్ట్ మనము ఆలోచించాల్సింది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. అఫ్ కోర్స్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఏమున్నాయి అంటే మనం క్రియేట్ చేస్తే అవుతాయి, కాకపోతే వాటిని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అని అంటే, వీ కెన్ క్రియేట్ బై యూజింగ్ ఫంక్షన్స్.
ఇన్ఫాక్ట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్లాసెస్. ఇప్పుడు కొత్తగా వచ్చింది మనకి క్లాసెస్ అనేవి, మనకి లేటెస్ట్ ES6 నుంచి స్టార్ట్ అయింది. ఇంతకుముందు అయితే ఓన్లీ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్. సో ఓవరాల్గా ఇవి డేటా టైప్స్ గురించి. సరే, ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుంటాం. ఈరోజు మాత్రం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వీటి మీద. ప్రిమిటివ్ డేటా టైప్స్లో నంబర్, స్ట్రింగ్, బులియన్. సో నల్ అంటే నల్ అనే డేటా టైప్ ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే, దాన్ని మీరు క్రియేట్ చేయలేరు. అది వాల్యూ రావాలి. క్రియేట్ చేయడం అని అంటే ఏది జనరేట్ అవ్వదు అనమాట. నల్ అనే డేటా టైప్ ఎప్పుడు జనరేట్ అవ్వదు. అది మనం అసైన్ చేయాలి. లేకపోతే ఒకటే ఒక్క సిచ్యువేషన్లో మనకు వస్తుంది. మన అన్ని ఏ ఇన్పుట్ ప్రాపర్టీ, ఏ ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్న HTMLలో ఆ ఇన్పుట్లో ఫండమెంటల్గా ఉండేది నల్ అనమాట. సో ద డిఫాల్ట్ డేటా టైప్ ఆఫ్ ఎనీ ఇన్పుట్ ఎలిమెంట్ ఈజ్ నల్. I repeat, the data type of any input element is null. The default data type of any input is null. అక్కడ ఏమీ లేకపోతే ఆ ఇన్పుట్లో నల్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నల్ ఎప్పుడు వస్తుంది అని అంటే దాంట్లో ఏం లేనప్పుడు. సపోజ్ ఒకటి ఎంటర్ చేసి దాన్ని రిమూవ్ చేశారు అనుకోండి, అప్పుడు నల్ ఉండదు. అప్పుడు ఎంప్టీ స్పేస్ ఉంటుంది, ఎంప్టీ స్ట్రింగ్ ఉంటుంది. సో ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ డిఫరెంట్, నల్ ఈజ్ డిఫరెంట్. సో ఈ రెండు విషయాలు కూడా మనకు తెలిసి ఉండాలి. ఒకసారి మీరు కండిషన్స్ రాసేటప్పుడు ఎంప్టీ స్ట్రింగ్ కోసం కండిషన్ రాస్తారు, కానీ అది సాటిస్ఫైస్ అవ్వదు. ఎందుకు అని అంటే నల్ అనేది ఉంటుంది బిగినింగ్లో అనేది మనకు తెలియదు అది ఆడ. సో నల్ ఈజ్ ఫండమెంటలీ మెంట్ నాట్ ఫర్ మీ వాల్యూస్ కోసం కాదు, ఇన్పుట్లో డిఫాల్ట్ టైప్ కోసం నల్ అనేది మాత్రమే మనం యూజ్ చేసాం. రెండోది అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ ఏంటి అని అంటే, సపోజ్ అసలు ఏమి ఇవ్వకపోతే దాంట్లో ఉండేది అన్డిఫైన్డ్ అనమాట. వేర్ కే ఈజ్ అని ఇలా డిఫైన్ వదిలేస్తే కేలో ఏదైనా వాల్యూ ఉంటుందా అంటే ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అన్డిఫైన్డ్. దాని డేటా టైప్ ఏంటి అని అంటే కూడా అన్డిఫైన్డ్. దానిది అన్డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, దాని డేటా టైప్ ఏంటి అని అడిగితే, ఇప్పుడు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 12 అని ఉంది, దాని డేటా టైప్ ఏంటి అని అంటే టైప్ ఆఫ్ ద డేటా టైప్. అట్లా చూడొచ్చా సార్? టైప్ ఆఫ్ ద డేటా టైప్ అని కూడా చూడొచ్చు అని అంటే, ఎస్, యూ కెన్ console.log of టైప్ ఆఫ్ అనే ఒక ఆపరేటర్ ఉంది. ఆ ఆపరేటర్ని దేని మీద అప్లై చేస్తే దట్ విల్ గివ్ యూ ద డేటా టైప్ ఆఫ్ ఇట్. దట్ సేస్ స్ట్రింగ్. ద టైప్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. అలాగే ఇప్పుడు సరే, వేర్ y ఈజ్ ఈక్వల్, y ఆల్రెడీ ఉంది కదా, వేర్ z ఈజ్ ఈక్వల్ టు 11 to 23 అని అన్నాను. దీని టైప్ ఆఫ్ అని అంటే ఏం, టైప్ ఆఫ్ z అని అంటే ఏమి నాకు డిస్ప్లే అవుతుంది, నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు నల్ అంటున్నాను. console.log of టైప్ ఆఫ్ y అని అంటే ఏం డిస్ప్లే అవుతుంది నాకు, నల్ ఉన్నప్పుడు దట్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ నాట్ నల్. సో నల్ డేటా ఉంటే దాని డేటా టైప్ నల్ కాదు, ఆబ్జెక్ట్. ఓకే, కొద్దిగా ఇదొక్కటి. మిగతా అన్ని కేసులలో సపోజ్ ఇప్పుడు ఇక్కడ k ఉంది, console.log of టైప్ ఆఫ్ k అన్నాను అనుకోండి, దెన్ ఇట్ విల్ బి షోయింగ్ యాజ్ అన్డిఫైన్డ్. సో ఇక్కడ ఏమీ లేకపోతే దాని వాల్యూ చూడండి, ఇక్కడ k వాల్యూ మీకు అన్డిఫైన్డ్ అనే డిస్ప్లే అవుతుంది, దాని టైప్ కూడా అన్డిఫైన్డ్ అనే డిస్ప్లే అవుతుంది. కానీ నల్కి వచ్చేసరికి మాత్రం వాల్యూ వచ్చేసి నల్. ఇప్పుడు నేను వైలో ఏముంది అని డిస్ప్లే చేయమంటే ఇట్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ నల్, కానీ డేటా టైప్ మాత్రం ఆబ్జెక్ట్ అని చెప్తుంది ఇక్కడ మనకి. ఓకే, ఇదొక్కటి మాత్రం తెలుసుకోవాలి మీకు. డేటా టైప్ నల్ అని ఎప్పుడు మనకి ప్రింట్ అవ్వదు, యాజ్ అన్ ఆబ్జెక్ట్ గానే ప్రింట్ అవుతుంది అది.
సో ఇట్లా మనం ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయో అనేది మనం చూసాము. దాన్ని మనం డిస్ప్లే చేసేటప్పుడు దానికి డిఫాల్ట్ వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి అని అనుకునేటప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసాము. ఇవి కాకుండా మనం కొన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వేర్ వై ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12, వేర్ వై ఈజ్ ఈక్వల్ టు నల్ అని అన్నాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ప్లస్ అప్లై చేస్తే పరిస్థితి ఏంది? నాట్ ఏ నెంబర్ అంటదా? ఓకే, అలాంటి కాంబినేషన్స్ నేను చెప్తున్నాను కదా, వేలలో ఉన్నాయని, సారీ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ మీరు ఒకసారి ట్రై చేసి దాన్ని సెగ్రిగేట్ చేసుకొని మీరు కూర్చోవాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అవును, వాల్యూ డిస్ప్లే చేసేటప్పుడు నీకు ఫేడెడ్ కలర్లో వస్తుంది. టైప్ అని డిస్ప్లే చేసేటప్పుడు నీకు ఆ టైప్ ఏంటో డిస్ప్లే అవుతుంది. బేసిక్గా అవి కాదు, కానీ బేసిక్గా ఏంటంటే టైప్ డిస్ప్లే చేసినా ఏం డిస్ప్లే చేసినా దట్ ఈస్ లైక్ వాట్ దట్ ఈస్ లైక్ స్ట్రింగ్ డిస్ప్లే అవుతుంటుంది. స్ట్రింగ్ ఎప్పుడు కూడా బ్యాక్ కలర్ సాలిడ్లోనే వస్తుంది. వాల్యూ ఏమీ లేకపోతే మాత్రమే ఈ దాంట్లో వస్తుంది. ఓకే నాన్న, console.log of x plus y. వాట్ ద హెల్ ఈస్ దిస్? ఇప్పుడు అవుట్పుట్ ఏంటి అని అంటే వెరీ సింపుల్. ఎప్పుడైనా నువ్వు స్ట్రింగ్ తోటి అన్డిఫైన్డ్ ఉన్నా నల్ ఉన్నా ఇట్ విల్ బి షోయింగ్ యాజ్ కంకాటినేషన్, ప్లస్, ఎస్పెషలీ ప్లస్ పెట్టినప్పుడు. అలా కాకుండా మైనస్ కానీ మిగతా ఆపరేటర్స్ ఏది యూజ్ చేసినా సరే దట్ విల్ బి null will be treated as 0. null will be treated as 0. చూసుకోండి. ఓకే, సార్ వన్ క్వశ్చన్ నాకు వచ్చింది, డౌట్ వచ్చింది సార్. మనకి ఇక్కడ స్ట్రింగ్ 12 ప్రింట్ అయిందా సార్? మనకి నెంబర్ 12 ప్రింట్ అయిందా సార్? ఎందుకంటే 12 అనేది మనకి వేరే కలర్లో డిస్ప్లే అవుతుంది కదా, సో అదొక చిన్న క్వశ్చన్. 12 నెంబర్లో ప్రింట్ అయింది. ఇక్కడ ఇలా కనుక ప్రింట్ అయితే దిస్ ఈస్ స్ట్రింగ్. ఎస్ సార్, బ్లాక్ కలర్. బ్లూ కలర్లో డిస్ప్లే అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ నెంబర్. ఓకే సార్, ఓకే. కలర్ కూడా కనపడుతుందా మీకు అక్కడి నుంచి? ఎస్ సార్. సही है यार, జూమ్ భారీ. ఓకే, చలో. ఇప్పుడు నల్ కాకుండా వాట్ ఇఫ్ ఐ హ్యావ్ సి మైనస్ ఉంది అని అంటే ఈ రెండు కూడా మీకు నెంబర్స్ కింద మారుతున్నాయి. అది నేను అనేది. నల్ కూడా నెంబర్గా మారుతుంది. వైలో కనుక ఫాల్స్ ఉంది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఫాల్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్, ఇక్కడ ప్లస్ అప్లై చేస్తే కంకాటినేషనే. స్ట్రింగ్ తోటి ఏ ప్లస్ ఎప్పుడు అప్లై చేసినా కంకాటినేషన్, దాంట్లో ఇంకా వేరే ఆప్షనే లేదు. ఏమప్పా? అట్లా కాకుండా మీరు ఫాల్స్ కానీ నల్ కానీ ఉంచారు అని అంటే దెన్ దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మైనస్లు, మైనస్ స్టార్, మైనస్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏం చేసినా సరే ద కన్వర్షన్ విల్ హ్యాపెన్. ఓకే, ఫాల్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 0. అదే ట్రూ పెడితే it will be considered as 1. True will be considered as 1, false will be considered as 0. రైట్. మరి నాట్ ఎ నెంబర్ ఎప్పుడు వస్తుంది సార్ అని ఎవరు అడిగినా సరే నా ఆన్సర్ ఒకటే. ఇప్పుడు ఇవి రెండు స్ట్రింగ్స్ అయి ఉండి, ఆ రెండు స్ట్రింగ్స్ అయి ఉండి, ప్యూర్ స్ట్రింగ్స్, నాట్ నెంబర్ స్ట్రింగ్స్, స్ట్రింగ్స్ అయి ఉండి వాటిని నేను ఒక నెంబర్గా కన్వర్ట్ చేయలేనప్పుడు నాట్ ఎ నెంబర్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏబి అని పెట్టాను. ఏబి కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ నెంబర్. సో ఎక్స్ ప్లస్ వై ఎనీవేస్ గివ్స్ యూ కంకాటినేషన్, ఎక్స్ మైనస్ వై గివ్స్ యూ, ఈ ఏబి అనేది మైనస్గా కన్వర్ట్, మన నెంబర్గా కన్వర్ట్ అవ్వలేకపోతుంది కాబట్టి దట్ గివ్స్ యూ ఏ నాట్ ఎ నెంబర్. ఇది చాలా మెయిన్. ఓకే, సో మీరు ఎప్పుడు ఇన్పుట్ని టెక్స్ట్లో ఇచ్చినా దట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అమ్మా స్ట్రింగ్లో ఇచ్చినప్పుడు ఓకే ఇది మైనస్లు జరుగుతున్నాయి కానీ ప్లస్లు జరగట్లేదు, మనకు తెలియదు అసలు అట్లా జరుగుతుంది అనే సంగతి మనకి తెలియకపోవచ్చు. దానివల్ల రోజులు పోవచ్చు కూడా.
సో ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. సపోజ్ సార్ నల్లని డైరెక్ట్గా పెట్టినప్పుడు బాగానే ఉంది. హౌ అబౌట్ దిస్ వన్ మైనస్, ఈ మైనస్ అనేది ఈ నల్ని మైనస్గా జీరోగా కన్వర్ట్ చేయగలుగుతుందా? చేయలేదు పాపం. ఈ ఫాల్స్ని జీరోగా కన్వర్ట్ చేయగలుగుతుందా? చేయలేదు. ఓన్లీ దీని లోపల మనకి నెంబర్స్ ఉన్నప్పుడే మీకు కన్వర్ట్ అవ్వగలుగుతుంది. ఇదేదో నెంబర్డ్ ఉన్నప్పుడు మాత్రమే కన్వర్ట్ అవుతుంది తప్ప మిగతా టైమ్స్లో కన్వర్ట్ అవ్వదు. యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దట్. ఓకే, సో అలాగా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు చూపించాను. మీరు చాలా ఇంకా ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ లెట్ మీ నో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ సిచ్యువేషన్స్. సో ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఏమున్నాయని మనకు తెలుస్తుంది. ఈ క్వశ్చన్ అడుగుతారు, 90% అడుగుతున్నారు ఇంటర్వ్యూస్లో. బీ రెడీ. చలో, చాలామంది అటెండ్ అయ్యి ఉంటారు కదా ఇంటర్వ్యూస్. దీంట్లో ఎవరికన్నా ఈ క్వశ్చన్ వచ్చిందా? చాట్లో పెట్టండి. మేఘన, విజయ, అంతేనా? హర్షానికి ఎప్పుడు తగలలేదు. ఓకే, చలో. సో కాకపోతే ఎస్, ఇవైతే అడుగుతారు. సో అట్లా మనము ఆపరేటర్స్ని అండర్స్టాండ్ చేసుకునేటప్పుడే చూసేటప్పుడే మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి మనం. ఏమా అట్లా రైట్. ఆపరేటర్స్, సో నేను ప్లస్, మైనస్, స్టార్, స్లాష్, డివైడెడ్ బై. సో స్లాష్ అని అంటే మంచిగా ఉంది. ఇప్పుడు దీని మీద అసైన్మెంట్స్ ఎట్లా ఉంటాయి? ఓకే, మొన్ననే ఒక ఫేక్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు. వాట్ ఈస్ ద రైట్ ఎ ప్రోగ్రామ్ టు స్వాప్ 2 numbers వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అన్నారు. ఓకే, కాకపోతే దాంట్లో మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకునేది ఏంటి అని అంటే యాక్చువల్గా మీకు ప్లస్లు మైనస్లు గురించి కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ ఉందా లేదా అని తెలుసుకోవడమే, అంతే. సో థర్డ్ వేరియబుల్ లేకుండా ఎట్లా చేస్తారు అని అంటే ఎస్, సో దాన్ని x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేది ఏదో చేసుకుంటూ అలా చేస్తూ మీరు స్వాప్ చేయాలి. నేను అక్కడ హింట్ ఒకటే ఇచ్చా, మిగతా క్లాసెస్లో అయితే చెప్పేశాను నేను. మీరు ట్రై చేయండి, ఆబ్వియస్గా మీరు ట్రై చేయండి. ఓకే, మొన్న ఇంటర్వ్యూలో కాదు, ఒక స్టూడెంట్ ఏంటంటే పాపం ఫండమెంటల్స్ బాగా వచ్చి కానీ లాస్ట్ క్లాసెస్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్కి వచ్చేసరికి ఓపిక అయిపోయింది మనిషికి. నాకు ఇప్పటివరకు వచ్చిందని నేర్చుకున్నా సార్, నేను ఇట్లాగే రాస్తా ఎగ్జామ్ అని ఇంజనీరింగ్ స్టైల్లోనే పోయిండు బాబు. కాకపోతే మనోడు పట్టుదల ఎక్కువ. ఎట్లా అంటే స్వాపింగ్ ఆఫ్ 2 numbers అడిగితే వాడు 5 ways చెప్పాడు. ఒకటి థర్డ్ వేరియబుల్ యూస్ చేసి, వితౌట్ థర్డ్ వేరియబుల్ యూస్ చేసి కూడా 2 ways చెప్పాడు. ఒకటి ప్లస్ ఆపరేటర్ యూస్ చేశాడు, స్లాష్ డివైడెడ్ బై కూడా యూస్ చేసి కూడా మనం చేయొచ్చు, ES6 యూస్ చేసి కూడా చేయొచ్చు. ఏమా యా. సో మీరు ఈ స్వాపింగ్ ఆఫ్ 2 numbers వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ బై యూజింగ్ ప్లస్ అండ్ మైనస్, బై యూజింగ్ స్టార్ అండ్ డివైడెడ్ బై, ఇవి కూడా కావాలి నాకు. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా అయిపోయిన తర్వాత పర్సంటైల్ ఒక స్లాష్ యూస్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? సి లాంగ్వేజ్లో ఇంట్, కొంతమంది అక్కడి నుంచి వచ్చి ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 5, ఇంట్ సి అని చెప్పి సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని అనుకో. అప్పుడు సిలోకి ఏం స్టోర్ అవుతుంది? console.log of c అని అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఐఎమ్ గోయింగ్ టు గెట్? చాలా మంది ఏమనుకుంటారంటే 2.4 అని అనుకుంటారు. ఐ థింక్ సో 2.4.
కానీ కాదు. వెన్ యు ఆర్ హ్యావింగ్ డివిజన్ in between two numbers, two integers, in fact not numbers, two integers, it will perform integer division. అంటే మనకు వచ్చిన రిజల్ట్లో ఇంటీజర్ మాత్రమే తీసుకొచ్చి సికి అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు దీని అవుట్పుట్ తీసుకుంటే కనుక మీకు 2 అని మాత్రమే డిస్ప్లే అవుతుంది. అలాంటిది ఇక్కడ ఫ్లోట్ అని కనుక పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటాడు. ఇక్కడ ఏమవుతుంది, 2.4లో యాక్చువల్గా ఇక్కడ 2.4 రాదు, ఎందుకంటే ఇంటీజర్ డివిజన్ కాబట్టి ఇది రిటర్న్ చేసేదే 2. సో దాన్ని ఫ్లోట్లో స్టోర్ చేసేటప్పుడు 2.0గానే స్టోర్ అవుతుంది, కాబట్టి అవుట్పుట్ 2.0 అని ఉంటుంది. మరి అట్లాంటప్పుడు రెండు ఇంటీజర్లను డివైడ్ చేసేటప్పుడు మరి ఎట్లా వాడతాము అని అంటే, యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఫ్లోట్ ఆఫ్ ఏ అండ్ బై ఫ్లోట్ ఆఫ్ బి అని మీరు రెండింటిని మార్చుకోవాలన్నమాట. ఫ్లోట్ ఆఫ్ అని చెప్పి మొత్తానికి పెట్టకండి, ఫ్లోట్ ఆఫ్ ఏ పెట్టాలి, ఫ్లోట్ ఆఫ్ బి అని పెట్టాలి. ఇలాగ చేసినప్పుడే అవి టెంపరీగా కన్వర్ట్ అయ్యి ఫ్లోట్ డివిజన్ జరిగి మీకు 2.4 అనేది అవుట్పుట్గా వస్తుంది. ఓకే, కానీ ఇలాంటి కాన్సెప్ట్లన్నీ మనకి జావా స్క్రిప్ట్లో లేవు. ఎక్స్ వై అనేది నెంబర్స్ ఉన్నాయి, అంటే అవి యాక్చువల్గా ఫ్లోట్స్ కిందనే బిహేవ్ చేస్తాయి. సో వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ ద డివిజన్ బిట్వీన్ two numbers, it will go for decimal division. అదే కామన్ గా ఉంటుంది, డెసిమల్ డివిజన్ లో జరుగుతుంది, రైట్. మరి రిమైండర్ కావాలి అని అంటే పర్సెంటైల్, రైట్. మరి కోషియంట్ కావాలంటే ఏంటి పరిస్థితి? నేను ఒక సిచ్యువేషన్లో అడుగుతాను ఇదే క్వశ్చన్, అక్కడ రెడీగా ఉండాలి మీరు. కోషియంట్ కావాల్సిన క్వశ్చన్ అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా, ఇప్పుడు ఇది 12/34 కాబట్టి ఓకే, నేనేది 38/3 అని అన్నాను అనుకోండి. ఎక్స్ మాడ్యులస్ ఎంత వస్తుంది? 2 వస్తుంది, కానీ యాక్చువల్గా 3 బై అని పెడితే సార్ 12 కావాలి నాకు డెసిమల్ తర్వాత ఉన్నది అవసరం లేదు, నాకు 12 ఒక్కటే కావాలి, అంటే ఇంటీజర్ పార్ట్ కావాలనుకోండి. అప్పుడు ఎలా చేస్తారు దాన్ని? హౌ డు యూ కన్వర్ట్ ఇట్ అని అంటే, యూ హ్యావ్ టు యూస్ parseInt of. So then it will pick up only the integer part of the x by y. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే, స్ట్రింగ్ని నెంబర్గా కన్వర్ట్ చేయడానికి మనం పార్సింట్ అని వాడుకుంటాము, కానీ అక్కడ పార్సింట్ వాడాల్సిన పని లేదు. మీరు వాడితే వాడండి, దట్స్ నాట్ అ బ్యాడ్ జాబ్, వాడుకోవచ్చు. ఆ ఫంక్షన్ వాడుకుంటే కన్వర్ట్ అవుతుంది, పర్లేదు, కానీ ప్లస్ సరిపోతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. హోప్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? ఇది కూడా నాకు కావాలి, ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ద వాట్ ఈస్ ఏ ఆన్సర్, క్వశ్చన్ కాదు, ఆన్సర్లోంచి ఇంటిజర్ పార్ట్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈ విధంగా చేయాల్సి వస్తుంది. దీని తర్వాత మనము ఇంకా అర్థం చేసుకోవాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, 38.456 అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్లోంచి నేను ఈ స్ట్రింగ్ని నెంబర్గా కన్వర్ట్ చేయాలనుకోండి, పార్సింట్ యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా console.log of parseInt of x అని అన్నాను అనుకోండి. వాట్స్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? ఐ గెట్ ఓన్లీ 38. సో దీంట్లో నుంచి నాకు ఓన్లీ ఈ పర్టికులర్ పార్టే కావాలి అని అనుకుంటే దెన్ ఐ నీడ్ 38. ఐ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ parseInt, ఇంటిజర్ పార్ట్ని ఐడెంటిఫై చేస్తుంది. అదే parseFloat, parseFloat will give you the number as a the string number will be written given as a number. సో ఒక స్టూడెంట్ నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఈరోజు నేను మస్తు రాసిన అనిపించింది, కానీ నేను చేసిన ఏదో పనులన్నీ నాకు తెలిసినాయి సార్ ఈరోజు అన్నాడు. ఏం తెలిసినాయిరా నాన్న నీకు అని అంటే, సార్ ఈరోజు ఒక క్వశ్చన్ ఇచ్చాడు సార్,
సో ఈ రెండింటి అడిషన్ నాకు చేసి పెట్టు అని. సో నేనేం చేసినాను అని అంటే పార్సింట్ యూజ్ చేశాను. పార్సింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పార్సింట్ ఆఫ్ వై అన్నాను. సో అవుట్పుట్ కరెక్ట్గానే వస్తుంది కదా అనుకున్నాను సార్ నేను. కానీ నాకు అవుట్పుట్ ఏమైంది అని అంటే 38 + 44 = 82 మాత్రమే వచ్చింది. ఈ అడిషన్ రాలేదు. ఇప్పుడు మీకు ఇక్కడ 7 ఉందనుకోండి, యాక్చువల్గా మినిమం 82 కాకుండా 83 రావాలి కదా, 82 వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ నాట్ కన్వర్టెడ్ ఇంటూ ఎ నెంబర్. సో నేను పార్స్ ఫ్లోట్ని వాడాలన్న ఉద్దేశం నేను ఐడెంటిఫై చేసుకోలేకపోయాను. ప్లస్ పార్స్ ఫ్లోట్ ఆఫ్ వై అనేది నేను చూసుకోలేదు సార్. 83.324 ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది? 1.324. ఏముంది సార్ 1.324 అని అంటే అది. సో అట్లాంటి తప్పుడు లెక్కలు చేయకూడదు అనమాట. వడ్డీలు లేచిపోతూ ఉంటాయి ఏమి. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ బీ కరెక్ట్ ఫర్ దట్. సో ఇట్లాంటి చిన్న చిన్న చెత్త మిస్టేకులు చేయడం వల్ల మనము వీ షుడ్ నాట్ లూజ్ ద జాబ్. సో బీ కేర్ఫుల్ ఆల్ దీస్ థింగ్స్. ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ పట్టించుకుని చేసుకుంటూ ఉండండి. సో దట్ ఈస్ అబౌట్ యువర్ arithmetic operations on strings, numbers, floats, all these combination. పార్సింట్ ఎక్కడ వాడుతున్నాము, పార్స్ ఫ్లోట్ ఎక్కడ వాడుతున్నాము, టైప్ కన్వర్షన్ చేసుకోవడానికి డైరెక్ట్గా ప్లస్ వాడితే ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. console.log of +x +y. ఆన్సర్ ఇస్ సేమ్. సో లేదా నేను పార్స్ ఫ్లోటే వాడతాను అంటారా, వాడుకోండి, నాకే నష్టం లేదు. ఇది మంచిదే, నష్టం కాదు, ఇదేం తప్పేం కాదు. ఇంకా మోర్ స్పెసిఫిక్ లేదు సార్ నాకు అంత కోడ్ రాస్తే మమ్మల్ని ఒప్పుకోవట్లేదు అని అంటే బెటర్ గో విత్ దిస్. ఓకే ఫైన్. సో అట్లా మనం స్పెషల్ స్ట్రింగ్స్ని వాడుకోవచ్చు. దీని తర్వాత నాకు బాగా నచ్చిన ఆపరేటర్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ వండర్ఫుల్ ఆపరేటర్స్. ఒకసారి చూద్దాం రిలేషనల్ ఆపరేటర్స్ని. ప్రతి క్లాస్ చెప్పే ముందు అనుకుంటా ఈ ఆపరేటర్స్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు తొందరగా కంప్లీట్ చేయాలని. ఈ రోజు వరకు అవ్వలేదు. కావాలని చెప్పి అయితే నేను చేయలేను. టాపిక్ చెప్పాల్సి వస్తే మాత్రం చెప్పాల్సిందే కదా. వేర్ a is equal to 19, వేర్ b is equal to 33, వేర్ c is equal to a plus b. సో నేను ఒక అరిథమెటిక్ ఆపరేటర్ అంటే ప్లస్ని రెండింటి మధ్యలో పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది, అడిషన్ చేస్తుంది. సో console.log of c అని అంటే దట్ విల్ గివ్ మీ ద 52. అట్లా కాకుండా ఇప్పుడు వేర్ d ఈజ్ ఈక్వల్ టు a గ్రేటర్ దాన్ b అని అన్నాను. సో ఈ ఆపరేటర్ని నేను రెండు ఆపరెంట్స్ అంటాం వాటిని. a అండ్ b ఆర్ కాల్డ్ యాజ్ ఆపరెంట్స్. రెండు ఆపరెంట్స్ మధ్యలో నేను పెట్టినప్పుడు అప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? ఏ పోరాబాయ్ అంటది అది. యా కమ్ ఆన్ గైస్, గెస్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఎవ్రీవన్? It written false, sir. Exactly. I think so. సో ఇప్పుడు console.log of d అని అంటే నాకు ఫాల్స్ అని డిస్ప్లే అవుతుందా? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో చాలా మంది నాకు కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పారు అని అంటే యు సెడ్ ఇట్ లైక్ సార్ ఇది రిలేషనల్ ఆపరేటర్ కదా, రెండు ఆపరెంట్స్ మధ్యలో పెట్టినప్పుడు దాని రిలేషన్స్ కరెక్ట్గా ఉంటే, అంటే ఇఫ్ ఏ ఈజ్ రియలీ గ్రేటర్ దాన్ బి అయి ఉంటే దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ, కాకపోతే దెన్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అది ట్రూత్. కానీ డీలో ఏం స్టోర్ అవుతుంది? ట్రూ ఫాల్స్ స్టోర్ అవుతుందా? ఎస్, ఫాల్స్ అని స్టోర్ అవుతుంది. యా, సో డి ఈజ్ నౌ హ్యావింగ్ ఫాల్స్. ఒకవేళ ఈ రిలేషనల్ కనుక కరెక్ట్ అయితే డి విల్ బి హ్యావింగ్ ట్రూత్.
రైట్. ఓకే, దట్స్ గుడ్. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను ఇలాంటి ఏమేమి ఉన్నాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇంటర్వ్యూ మస్ట్ అండ్ షుడ్ గా అడిగే క్వశ్చన్, ఏ డబుల్ ఈక్వల్ టు కి ట్రిపుల్ ఈక్వల్ టు కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. సో డబుల్ ఈక్వల్ టు చెక్స్ ద ఈక్వాలిటీ, ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకుంటుంది. ట్రిపుల్ ఈక్వల్ టు విల్ నాట్ చెక్ ద ఈక్వాలిటీ, ఐ మీన్ టు సే సారీ, ఈక్వాలిటీ అలాంగ్ విత్ దేర్ డేటా టైప్ని కూడా చెక్ చేస్తుంది. అవి రెండు సేమ్ డేటా టైప్ నుంచి వచ్చినాయా లేదా, అంటే సేమ్ డేటా టైపా కాదా అని. ద మీనింగ్ ఆఫ్ దట్ ఈస్, చలో, C is equal to A, triple equal to double equal to B, and D is equal to A triple equal to B. And of course, ఇప్పుడు 1933 ఉన్నప్పుడు రెండు ఒకటే ఆన్సర్ ఇస్తాయి, ఫాల్స్ ఫాల్స్ అని. అదే ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకోండి, అప్పుడు మీకు ఈ రెండింటి ఆన్సర్స్ డిఫర్ అవుతాయి. ఇక్కడేమో డబుల్ ఈక్వల్ టు ఉన్నప్పుడు this 19 will also get converted into a normal number, and that will be compared. So 19 and 19 will be compared. So these two are equal. So ikkada print ayetappudu C lo matram true print avutundi. When you compare with triple equal to, B will not be converted into a number. It will be just checked as a string. సో స్ట్రింగ్ ఒక నెంబర్ కన్వర్ట్ అయినప్పుడు అసలు డేటా టైప్ ఈక్వల్ కాకపోతే అసలు ముందు దాంట్లో ఉన్న నెంబర్ ఈక్వల్ అని కూడా చూసుకోదు. సో డబుల్ ఈక్వల్ టు గివ్ యూ ట్రూ అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు గివ్ యూ ఫాల్స్. సో టూ నెంబర్స్ కంపేర్డ్ అలాంగ్ విత్ దేర్ డేటా టైప్ బి డన్ బై డబుల్ ఈక్వల్ టు. ఓకే, సో యా, 1 second. ఓకే గైస్, చలో నెక్స్ట్ మీరు ఇక్కడ ఒక స్ట్రింగ్ కంపారిజన్ కూడా చేసుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నల్ ఇచ్చాను, బి ఈజ్ ఈక్వల్ టు నల్ అని ఇచ్చాను. అప్పుడు ఏం జరుగుతుంది, వెన్ ఐ కంపేర్ నల్ విత్ నల్, ఇది అప్పుడు చూడండి, బోత్ ఆర్ గివింగ్ మీ ట్రూ, ఈవెన్ దో ద టైప్ ఆఫ్ నల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. స్టిల్ ఇక్కడ యాక్చువల్గా ఒక కాంట్రవర్సీ ఉంది. ఇక్కడ యాక్చువల్గా టైప్ ఆఫ్ నల్ ఈజ్ ఎ స్ట్రింగ్ కాదు, ఆబ్జెక్ట్ అయినప్పటికీ దేర్ వాల్యూస్ ఆర్ కంపేర్డ్ అండ్ దే విల్ బి గివెన్ యాజ్ ట్రూ. అంటే టూ ఆబ్జెక్ట్స్ యాక్చువల్గా మీకు ఫ్యూచర్లో చూపిస్తాను, టూ అరేస్ కానీ టూ ఆబ్జెక్ట్స్ కానీ కంపేర్ అయ్యేటప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్తుంది అనమాట. చూపిస్తా, ఇప్పుడే చూపిస్తా. నల్ కంపేర్ అయ్యేటప్పుడు both data and type is also same, కాబట్టి ఇక్కడ ట్రూ అనే ప్రింట్ అయింది. తర్వాత undefined and undefined అని ఇచ్చినప్పుడు ఇట్స్ ఆల్సో ట్రూ. అసలు ఏ వాల్యూ ఇవ్వనప్పుడు A double equal to B and A triple equal to B, that is also true. Hope you are getting this things right. Yeah, so undefined లో ఉన్నప్పుడు కూడా ట్రూ గానే ఉంటుంది, అంటే కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అనే చూపిస్తుంది. సో మిగతావన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. నెంబర్స్, స్ట్రింగ్స్ ఇవన్నీ ఓకే. కానీ ఒకవేళ సరే, ఒక అరే తీసుకుందాం, 12,23. బీకి కూడా నేను ఒక అరే ఇలాగ పెడతాం అనమాట, అరేని బి 12,23. ఇప్పుడు ఏ డబుల్ ఈక్వల్ టు బి అని అంటే, ఈవెన్ దో రెండిట్లో సేమ్ వాల్యూస్ ఉన్నప్పటికీ కూడా అది అఫ్ కోర్స్ ఇది ఎలా ఓకే, ఈ రెండు డేటా టైప్స్ సేమ్, దాంట్లో ఉన్న వాల్యూస్ కూడా సేమ్ అయినప్పటికీ కూడా అవి రెండు సేమ్ అని చూపించదు అనమాట. ఎందుకనంటే ఇది ఒక ఆబ్జెక్ట్ టైపు, ఇది ఒక ఆబ్జెక్ట్ టైపు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జరిగేది రిఫరెన్షియల్
ఈక్వాలిటీ. సో మీకు ఇంకా దిస్ ఇస్ టూ మచ్. కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. సో బీ కేర్ఫుల్. సో దీన్ని నేను మళ్ళీ ఆబ్జెక్ట్స్ చెప్పినప్పుడు, అరేస్ చెప్పినప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్తాను, అప్పుడు క్లియర్ చేస్తాను. డోంట్ వర్రీ. నేను ఏమైనా మర్చిపోతే రెఫరెన్షియల్ ఈక్వాలిటీ గురించి మీరు చెప్తానన్నారు కదా సార్ అని చెప్పండి. ఓహో నైస్. ఓకే. సో డెఫినెట్గా మీరు చూడాలి ఇక్కడ. కాకపోతే ఇవి రెండు ఈక్వల్ కాదు అని చెప్తున్నాను. ఓకే, ఆబ్జెక్ట్స్ కూడా రెండు ఎంటీ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఈక్వల్ కాదు అనే చెప్తుంది. ఓకే, సో ఎంటీ ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా ఈక్వల్ కాదు అని చెప్తుంది. ఎంటీ అరే వచ్చేటప్పటికి పరిస్థితి ఇవన్నీ రకరకాల కాంబినేషన్స్ అమ్మా. ఎస్, ఎంటీ అరే ఇస్ నాట్ ఈక్వల్, ఆల్సో నాట్ ఈక్వల్. ఓకే, సో బి యూ హ్యావ్ టు బి రెడీ. దీంట్లో రెండిట్లో నల్ల ఉంటుంది కావచ్చు కదా సార్ అని అంటే కూడా అట్లా కాదు సార్, అక్కడ నల్ లేదు. ఇట్స్ అన్ ఎంటీ అరే. ఎంటీ అరే ఈజ్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కాదు. ఓకే, అవి కంపారిజన్ రావు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓన్లీ ఓకే. సో ఈక్వాలిటీకి సంబంధించి కాన్సెప్ట్ ఇది అనమాట. సో నేను ఆల్రెడీ మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చాను, దట్ ఈస్ స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇన్ వేరియస్ వేస్. ఇంకొకటి ఏంటి అని అంటే మీకు మిగతా కాంబినేషన్స్ అన్ని ట్రై చేయమని చెప్పాను. దీంతో పాటు మీకు కొన్ని ఆపరేటర్స్ గురించి నేను చెప్తున్నాను. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, వీటి గురించి ఒకసారి చదవండి. ఇది మీరే చదవండి, అది పెద్ద ఇష్యూ కాదు ఏంటి అనేది. తర్వాత ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ యూ, బట్ మీరైతే ముందైతే ఒకసారి చేసి చూడండి. ఇవి రెండింటి గురించి చూడండి. తర్వాత ఇంకొక ఆపరేటర్ కూడా ఒకసారి చేసుకుని వస్తే బాగుంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిట్ వైజ్, అంటే బిట్ వైజ్ అండ్ ఆర్. అంటే దీన్ని ఎలా డిస్ప్లే చేస్తారంటే ఇది సింగిల్ అండ్ సింగిల్ ఆర్, ఇవి బిట్ వైజ్ ఆపరేటర్స్. వీటి గురించి కూడా ఒక్కసారి చూసుకుని రండి అంతే, అంతకుమించి పర్పస్ ఏం లేదు. బట్ డెఫినెట్లీ ఐ నీడ్ దెమ్, ఐ డెఫినెట్లీ నీడ్. నేను చెప్పేవి ఏంటంటే రేపు ఇంకొక కొన్ని ఆపరేటర్స్ని కవర్ చేసేది మన what is this called as logical operators like and, or, ఒకటి కండిషనల్ ఆపరేటర్ క్వశ్చన్ మార్క్ కోలన్. ఒక్క నిమిషం, ఆ కండిషనల్ ఆపరేటర్ ఇప్పుడే కవర్ చేసేస్తాను, మిగతా కూడా నేను ఇప్పుడే కవర్ చేసేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. సో యా, ఐఎమ్ బ్యాక్. సో నేను ఇప్పుడు కొన్ని పెక్యులియర్ ఆపరేటర్స్ గురించి మీతోటి డిస్కస్ చేస్తాను. దే ఆర్ లైక్ బిట్ వైజ్ ఆపరేటర్స్ కాదు, అది లాజికల్ ఆపరేటర్స్, అంటే అండ్ ఆర్ వీటి గురించి సంబంధించింది. సో అండ్ ఆర్ యూజ్ చేసేసి మనము చాలా చేస్తాం బేసిక్గా. ఏ ఈజ్ ఈక్వల్ టు 12, 34 and where C is equal to 99,
ఇలా ఒకటి పెట్టండి, వేర్ d ఈజ్ ఈక్వల్ టు 77. ఇలా ఏదో నెంబర్స్ అయితే పెట్టాను నేను. ఓకే, చలో వచ్చాయి. ఇప్పుడు వేర్ x ఈజ్ ఈక్వల్ టు a greater than b అని ఉంటే what do we have? if it is a greater than actually b అయితే ట్రూ వస్తుంది, x లోకి ట్రూ ఉంటుంది. x will get, ఒకవేళ ట్రూ అయితే, కాదు కాబట్టి ఫాల్స్ ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ అండ్ పెట్టి c less than c less than d అని అంటే ఫాల్స్. ఓకే, ఎందుకు అని అంటే ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇది ట్రూ అయింది, c ఈజ్ యాక్చువల్లీ లెస్ దాన్ ట్రూ. సో ట్రూ అండ్ ట్రూ గివ్స్ యూ ట్రూ. ఇవి ట్రూత్ టేబుల్ అని అంట, మనం చాలాసార్లు చూసాం మనం. తర్వాత c గ్రేటర్ దాన్ d అని అంటే ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ విత్, అఫ్ కోర్స్ ఫాల్స్ ముందే వచ్చేస్తే అఫ్ కోర్స్ ఫాల్స్ విత్ ఎనీథింగ్ ఇస్ ఫాల్స్. ట్రూ విత్ ఓన్లీ ట్రూత్ విల్ బి ట్రూ ఇన్ లాజికల్ ఆపరేటర్. అయితే ఇక్కడ ఇది చాలా మందికి తెలుసు, చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు. దీన్ని దాటి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు 2 చోట్లనే కాదు, 3 చోట్ల కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ యాంపర్సెంట్ పెట్టి ఏ అన్నాను, సారీ డి అన్నాను. సో వాట్ డస్ ఇట్ హ్యావ్? డి అంటే వాట్ డూ యూ మీన్ బై డి? వేర్ కే ఈజ్ ఈక్వల్, కే అని పెట్టుకున్నాను. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు డి అని అంటాను. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ కే? 77. వెరీ గుడ్. సో ఎందుకు 77 అవుతుంది? సో ఎందుకనంటే మీ చాలా మందికి ఇది ఓకే, ఇవి మూడు స్టేట్మెంట్లు కదా. 3 స్టేట్మెంట్లు, దిస్ రిటర్న్స్ ట్రూ, ఇట్ సేమ్స్ ట్రూ, ఇట్ రిటర్న్స్ ట్రూ, అండ్ ఇట్ రిటర్న్స్, అంటే ఇక్కడ ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అయినప్పుడు డీలో ఉన్న వాల్యూ కేలోకి అసైన్ అవుతుంది. సో కేలో ఉన్న వాల్యూ చూస్తే ఏమొచ్చింది? అన్డిఫైన్డ్ అని అంటుంది. అచ్చా, సో కే ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్. కాయకో ఇదే ఆన్సర్ చెప్పాలి మనం. ఎందుకు అన్డిఫైన్డ్ అనేది నేను చెప్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ ట్రూత్ ఉంది, ఏ లెస్ దాన్ బి ఈజ్ ట్రూ. తర్వాత సి ఈజ్ గ్రేటర్ దాన్ డి అని అన్నాం. సో సి ఈజ్ గ్రేటర్ దాన్ డి అనేది ట్రూ రిటర్న్ చేస్తుందా, ఫాల్స్ రిటర్న్ చేస్తుందా? C greater than D returns true or false? False. False. సో ఒకసారి ఫాల్స్ వచ్చి దాని తర్వాత అండ్ ఉన్నప్పుడు, ఒక ఫాల్స్ వచ్చి అండ్ ఉన్నప్పుడు ఫాల్స్ విత్ ఎనీథింగ్ అండ్ ఈజ్ ఫాల్సే కదా. ఇంకా దీన్ని ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటుంది అనమాట ఈ యాంపర్సెంట్. ఈ యాంపర్సెంట్కి లెఫ్ట్ సైడ్ నాకు ఫాల్స్ వచ్చింది అని అంటే ఇంకా రైట్ సైడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలి నేను అసలు? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ అని ఫీల్ అవుతుంది అది. సో అది ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే ఈ స్టేట్మెంట్ ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ ఇది ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయ్యి మీకు కేలోకి 77 అనే వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఇది చాలా 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 వాడుతున్నారు ఈ పర్టిక్యులర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది, ప్రతి చోట వాడుతున్నారు. రియాక్ట్లో అయితే ఇట్స్ ఇన్నెవిటబుల్, మీరు రాయాల్సిందే ఇలాంటి కోడ్. సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మ్యూట్ ఆల్. నేను రేపు మళ్ళీ అన్మ్యూట్ చేస్తాను. మీరు కొద్దిగా మీరు మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్ టు మ్యూట్ అండ్ అన్మ్యూట్. లేదు అని అంటే ఒక్కొక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోవాలన్నా చేసుకోలేకపోతున్నారు. సో ప్లీజ్ 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 మ్యూట్ అండ్ అన్మ్యూట్ ఇది ఫాలో అవ్వండి దయచేసి. అమ్మా చలో. సో ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఓకే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఒకసారి
శేఖర్ చెప్పు. జావా స్క్రిప్ట్ లో ఎగ్జిక్యూషన్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. జరగదు. సో నేను ఓకే ఓకే చెప్పు సారీ చెప్పండి. అంటే నేను చార్ట్ లో ఒకటి లైక్ ఓకే ఇట్స్ ఫైన్ ఐమ్ సెండింగ్ సంథింగ్. పంపించండి చెక్ చేసుకుందాం. ఇప్పుడు జరుగుతుందా జరగదా అనేది కూడా ఇక్కడ నేను చూపించేశాను కదమ్మా మీకు. ఓకే అంటే ఇట్లా కన్కాటినేషన్ జరిగేటప్పుడు సో నేను చార్ట్ లో ఒకటి పంపించాను. సో అవును బాగుంది. థ్యాంక్ యూ. అది కరెక్ట్. అది క్వశ్చన్ ఏంటంటే 12 + 12 ఏం అవుట్పుట్ వస్తుంది అని ఉంది. నాకు ఆన్సర్ అన్ని 12s వస్తాయి. ఎందుకు 12s వస్తాయంటే ఇక్కడి నుంచి కూడా మళ్ళీ లెఫ్ట్ టు రైటే జరుగుతుంది. రైట్ టు లెఫ్ట్ జరిగితే 12 + 12 = 24 ప్లస్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు 1224 ప్లస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు కంకాటినేషన్ అగైన్. సో 12 24 అని రావాలి. కానీ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? అన్ని 12 వచ్చింది. అంటే దీన్ని ఏం అర్థం చేసుకోవాలి? 12 + 12 కంకాటినేట్ అవుతుంది. ఎందుకు? ఇది ఒక నెంబర్, ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి. సో కంకాటినేట్ అయిన తర్వాత స్ట్రింగ్ ప్లస్ నెంబర్ అగైన్ కంకాటినేషన్, ఆ స్ట్రింగ్ ప్లస్ నెంబర్ అగైన్ కంకాటినేషన్. హలో, కానీ నువ్వు వ్యాలిడేట్ చేసుకోవాలి కదా శేఖర్. చూడలేదు. సో ఇంటర్వ్యూలో ఎక్కడ క్వశ్చన్ అడిగారు అనమాట ఆ టైంలో. ఇంకా అదే మైండ్ లో ఉండిపోయింది నాకు. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. వాళ్ళు ఏమంటారు అంటే అరిష్యూర్ అని అంటే అదేదో టెల్ మీ యువర్ జెండర్ అంటే మేల్ అని అంటే అరిష్యూర్ అని అంటే మళ్ళీ మీరు ఫీమేల్ అంటారు ఏంది అట్లా. మామూలుగా జస్ట్ కిడ్డింగ్, కావాలనే అడుగుతుంటారు. కానీ మీరేమి అక్కడ మేము తురుం జంగలం అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, అస్సలు వద్దు. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఇదండి అని చెప్పండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ విల్ బి సక్సెస్ఫుల్. మీరు ఇలాగా ఓపెన్ గా ఉండి నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను, మీరు నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, నేను నేర్చుకుంటాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను ఓన్గా ఇంతవరకు ఇది ఎంత తెలుసుకున్నాను అనే కాన్ఫిడెన్స్ కనుక మీరు ఏ లీడ్కి ఇచ్చినా సరే బస్ ఇంకా మీకు నిజానికి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వచ్చినా రాకపోయినా యూ విల్ బీ ఇన్. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా నాకు వచ్చు, నేను అది చేసిన ఇది చేసిన ఇట్లా ఏం పేకినా సరే తీసుకోరు. బట్ దే డూ నో. అంటే నిజంగా ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్ ఉంటే వాళ్ళని వదిలిపెట్టుకోరు. కానీ వాళ్ళకంటే ప్రేమ ఎవరి మీద ఉంటుంది అని అంటే, నాకైతే వాళ్ళ మీదే ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది అని అంటే, కొంతవరకు నేర్చుకున్నాడు, అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతాడు అనే వాళ్ళకే నేను ఛాన్స్ ఇస్తా 100%. ఎందుకంటే బాగా ఇంటెలిజెంట్ క్యాండిడేట్ మన దగ్గర ఉండడబ్బా, వెళ్ళిపోతాడు. వాడు జంపులు చేయడమే వాడి జీవిత ఆశయంగా ఉంటుంది. ఓకే ఓకే, ఎనీవేస్, సో అట్లా మనము ఇది అబ్జర్వ్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ ఆర్ అని ఉంది. ఆర్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? What is the answer now? కొంత 77 అంటారా? సాబాష్, వెరీ గుడ్ అండి. 77, సాబాష్. 77. ఎందుకు 77? A less than B. లెఫ్ట్ సైడ్ నుంచి ట్రూ అయింది కాబట్టి చూడు, లెఫ్ట్ సైడ్ నుంచి అదే కదా చెప్పేది. A less than B, సో ఇది ట్రూ. తర్వాత అది ఫాల్స్. ఇక్కడ వరకు వస్తుందా? ట్రూ అయింది, ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఫాల్స్. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను. ఒకసారి మనకి సిరీస్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటి? ట్రూ ఆర్ ఏమున్నా సరే
ట్రూ పక్కన ఏమున్నా సరే, ఒకసారి ఆల్రెడీ ట్రూ వచ్చేసింది ఆ సీక్వెన్స్ లో, దాని పక్కన ఏమున్నా సరే ట్రూ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటారా కాదంటారా? అది నా పాయింట్. సో ట్రూ కాదమ్మా శేఖర్, నేను ఇక్కడ ఇది ఆలోచించు శేఖర్, ప్లీజ్ ఒకసారి ముందుకు ఇది ఆలోచించు. ట్రూ ఆర్ అని వచ్చిన తర్వాత మిగతాది ఏది ఆర్లో ఉన్నా కూడా, ఆర్ తర్వాత ఏమున్నా సరే, ట్రూ విత్ ఎనీథింగ్ ఈజ్ నాన్ సెన్స్. అది మనకు అనవసరం. ఇంకా ట్రూ ఆర్ ఎనీ బ్లడీ థింగ్ కెన్ బి దేర్. కానీ అక్కడ జరిగేది మాత్రం అక్కడ ఒకసారి ట్రూ వచ్చింది అని అంటే ఆ స్టేట్మెంట్స్ ఫ్లోలో ఆర్స్లో ఉన్నప్పుడు ట్రూ విత్ ఎనీ ఫాల్స్ ఆర్ ట్రూ, దట్స్ ఎనీవేస్ ఇట్ రిటర్న్స్ ట్రూ. కాబట్టి మిగతా అది ఎగ్జిక్యూట్ కూడా చేయదు. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఇంకొక స్పెషల్ కేసు ఏంటి అని అంటే, ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుందాం ఊరికే. where y is where j is j. అదే ఇంకొక లైన్ కూడా రాస్తున్నాం, j is equal to 99 అని అన్నమాట. మరి ఇదన్నా జరుగుతుందా? 3 స్టేట్మెంట్లు ఉన్నాయి కదా, రెండో జరుగుతుందా జరగదా? ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. ఒకసారి ట్రూ వచ్చింది సామి, ఎస్, ఒక్కసారి ట్రూ పిక్ అయింది అని అంటే ఇంకా దీని తర్వాత ఏమున్నా సరే నో ఎగ్జిక్యూషన్స్, అంతే. ఓకే, సో అలాగ మనము ఆపరేషన్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ప్లీజ్ గో విత్ మెనీ అదర్ కాంబినేషన్స్ ఆల్సో అండ్ లెట్ మీ నో. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి చెప్పేసి ఐ విల్ కంక్లూడ్ ఇట్ ఫర్ టుడే. సో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, where k is equal to 10 greater than 3 question mark Praveen and Gubala. So console.log of k. What is console.log of k? Okay, so ఇక్కడ ఒక ఆపరేటర్ ఉంది. This is an operation. This is an operation. Don't make it thing. So one statement question mark, another statement colon, another statement. So first statement, ఈ క్వశ్చన్ మార్క్ ముందున్న స్టేట్మెంట్ ట్రూ రిటర్న్ చేస్తే మనకి ఈ కోలన్కి మధ్యలో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ మనకి అసైన్ అవుతుంది కేలోకి. ఇది కనుక ఫాల్స్ అయితే సెకండ్ వాల్యూ అసైన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇది ఒక కండిషన్ని చెక్ చేసి దాన్ని బట్టి మనకు ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో దీని అవుట్పుట్ వచ్చేసి ఏముంటుంది గైస్? ప్రవీణ్, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ట్రూ కాబట్టి. లెస్ దాన్ 3 అని అన్నప్పుడు వాట్ ఈస్ అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? గుబ్బాల. వై సో? ఎందుకంటే ఇది ఫాల్స్ కాబట్టి. సో ఇలాగా మనం చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం అడుగుతున్నాను అని అంటే, ఫైండ్ అవుట్ ద గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ గ్రేటెస్ట్ ఆఫ్ 2 numbers అండ్ greatest out of 3 numbers by using question mark and colon. That is your assignment for the day. Question mark colon use chesi greatest out of 3, greatest out of 2 identify cheyali. Okay, 10 numbers తీసుకోండి, వాటిలో ఉన్న greatest ని identify చేయండి. So by tomorrow be ready for up to this. Okay, tomorrow we will be discussing about if else, for loops, while loops, blah 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 blah. Okay, chalo guys, that's it for today. See you tomorrow. Okay, bye.